రష్యాకి సంబంధించినటువంటి జెడ్ బ్లాగర్స్ అట. వీళ్ళు ఓ సరికొత్త కాన్సెప్ట్‌ని తెర మీదకి తీసుకొచ్చారు. చైనా ఎట్లయితే మన లడఖ్ వాళ్ళదంటది, లేకపోతే గనక పీఓజేకేలో ఉన్నటువంటి పార్ట్‌ని మొన్న ఎట్లయితే బిల్డింగులు కట్టుకుంటోందో, లేపోతే తైవాన్ నాదంటుంటది, జపాన్ నాదంటుంటది, జర్మనీ నాదంటుంటది. ఇట్లా చెప్పుకొస్తా ఉంటది గదా! అట్లా రష్యాలో పార్ట్ కూడా తనదంది గదా! మరి ఆహ్, పుతిన్‌తో ఏమన్నా రహస్య ఒప్పందం కుదిరింది, లేపోతే పుతిన్ మనల్ని ఏం చేయడులే అని చేస్తున్నాడో తెలీదు గానీ, చైనా నిదానంగా రష్యాకి సంబంధించినటువంటి పార్ట్‌లో ఈస్ట్ ప్రాంతంలోని ప్రదేశాలలో చైనా శిబిరాలు ఏర్పాటు చేసేసుకుంది. ఏదైతే ఆ ప్రాంతాల్లో టాక్సెస్ కూడా చైనానే వసూలు చేసుకుంటోంది. చిత్తా అనేటటువంటి ప్రాంతం నుంచి వ్లాదివోస్టోక్ ప్రాంతం వరకు గూడా చైనా ఆధీనంలోకొచ్చేసింది. అక్కడ చైనా పాలనే నడుస్తోంది. చైనాకి సంబంధించినటువంటి పన్నుల అధికారులే పన్నులు వసూలు చేస్తున్నారు. ఓవరాల్‌గా చైనీస్ పాపులేషన్ ఆ ప్రాంతాలకు తీసుకొచ్చేసి, అక్కడ ఉద్యోగోపాధి అవకాశాలు ఏర్పాటు చేసింది చైనా ప్రభుత్వం. క్రమంగా రష్యాలో ఉన్నటువంటి ఈ ప్రాంతమంతా కూడా చైనా వశమైపోయింది నిశ్శబ్దంగా. ఇది పుతిన్‌కి జిన్‌పింగ్‌కి మధ్య కుదిరిన ఒప్పందమా? లేపోతే పుతిన్‌కి ఉన్నటువంటి పరిస్థితుల్ని అడ్డుబెట్టుకొని చైనా చేసినటువంటి ఎత్తుగడ అన్నదే తేలాల్సుంది.